హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఈసారి మదర్స్ డే వస్తుందని తెలియగానే మమ్మీకి ఏమి ఇవ్వాలి, ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తూనే ఉన్నా. ఇంకా తనకి ఏమైనా యూస్ఫుల్ ఇస్తే, ప్రెజెంట్ నీడ్ ఉన్నది ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో అలా థింక్ చేస్తూ ఉంటే మమ్మీ లాస్ట్ 1 మంత్ నుంచి మిస్ అవుతున్నా, బెంగగా ఉంది, రండి అని అంటూనే ఉన్నారు. నాకు కుదరక వెళ్ళలేదు, కానీ నెక్స్ట్ మంత్ ఆల్రెడీ లీవ్స్ ప్లాన్ చేశా. సో అప్పుడు వెళ్దాంలే అన్నట్టున్నా. కానీ ఈసారి మదర్స్ డేకి నేను వెళ్తే బాగుంటుందేమో, నేను అంటే కొంచెం మిస్ అవుతున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళి ఒక 5 మంత్స్ నియర్లీ అయిపోతుంది కాబట్టి వెళ్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో అందుకు అప్పటికప్పుడు తెలియకుండా టికెట్స్ అయితే బుక్ చేసా. ఇంకా ఇంట్లో అయితే ఎవరికి చెప్పలేదు, బికాజ్ ఇట్స్ సర్ప్రైజ్. బట్ చెల్లికి చెప్పాను, ఎందుకంటే మదర్స్ డే కదా, తను కూడా వస్తే బాగుంటుంది, ఇద్దరం ఉంటే బాగుంటుందని. బట్ తనకి ఇంటర్వ్యూ ఉండడం వల్ల అవ్వలేదు. సరే అట్లీస్ట్ నేనైనా వెళ్దాం అని స్టార్ట్ అవుతున్నా. యాజ్ దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వితౌట్ టెలింగ్ టు ఎవ్రీ వన్. సో I want to keep it as a memory and matter. So that's why I'm capturing all those things. Let's see what happened. And as of now, bus at 11:30 Kamirpet lo undi, but still I'm in office because I need to attend a call, and after that I have to go. So that's all about it, and we'll see what happened after that. ఫైనల్‌గా ఉరుక్కుంటూ, గెంతుకుంటూ ఎలాగోలా 11:30 కల్లా అమీర్పేట్ మెట్రో స్టేషన్‌కి అయితే వచ్చేసాను. ఇంకా మన ఇంటర్‌సిటీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఈలోపు మా చెల్లికి కొన్ని ఐటెమ్స్ వాళ్ళ ఫ్రెండ్‌తో పంపిస్తే అవి కూడా కలెక్ట్ చేసుకొని ఇంకా చలో స్టార్టెడ్ అవర్ జర్నీ. ఇంకా బస్సెక్కాక నా పక్కన ఒక గూగుల్ ఎంప్లాయీ, అరే! నాకిప్పుడు అలాంటి ఆపర్చునిటీ వస్తదిరా అనుకున్నా. ఓకే. ఐయామ్ వెరీ హ్యాపీ అట్‌లీస్ట్ ఫర్ హిమ్. ఇంకా నా డ్రీమ్స్‌లో అలా తేలుకుంటూ మొత్తానికి మా ఊరైతే మార్నింగ్ కల్లా వచ్చేసా. ఇంకా అలా నడుచుకుంటూ డ్యాడీకి కూడా కాల్ చేయకుండా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేయాలని అలా ఉరుక్కుంటూ ఇంటికెళ్ళిపోయా. కానీ దారిలోనే మా వాళ్ళు నన్ను చూసేసారు గైస్. సో ప్లాన్ అక్కడే రివీల్ అయిపోయింది. సర్ప్రైజ్ అంతా ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక 10 మీటర్స్‌లో అంతా అయిపోయింది. అలా ఐస్‌లో స్వెట్ వస్తూ ఐ డ్రాప్స్‌తో అలా ఎళ్ళి, అలా హగ్ చేసుకొని ఇట్స్ ప్రీషియస్ మూమెంట్ ఫర్ ద లైఫ్. సో అలా అయిపోయింది గైస్. నా సర్ప్రైజ్ అంతా దారిలోనే ఖతం అయిపోయింది.